అలానే మిసేసరం ప్రస్తుతం మనం ఎవరైనా ఫోన్ చేస్తే అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఎవరు చేశారు ఏంటి అనేది మనకు తెలియదు. తెలుసుకోవాలంటే మనం ట్రూ కాలర్ అనేది ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రత్యేకంగా. దాంట్లో మళ్ళీ ఈ నెంబర్ పేస్ట్ చేస్తే వాళ్ళు ఎవరు ఏంటి అనేది వస్తుంది. కానీ యాక్యురేట్గా రాదు. ఎక్కువ మంది ఎవరైతే పేరుని వాళ్ళు ఫీడ్ చేసుకుంటారో ఆ పేరే వస్తుంది. బట్ యాక్యురేట్ నేమ్ రాదు. సపోజ్ నేనున్నాను, ఒక ఎక్స్ అనే పేరుతోటి ఒక వ్యక్తి ఉన్నాడు నాలాంటి వాడు. ఆ ఎక్స్ అనే పేరుతోటి ఒక 10 మంది కనుక ఆ నెంబర్ని కనుక ఫీడ్ చేసుకుంటే నేను ఫోన్ చేసినప్పుడు మీకు ఎక్స్ అనే వస్తుంది. కానీ ఆ సిమ్ ఎవరి పేరు పైన రిజిస్టర్ అయింది అనేది రాదు. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాబోయేటువంటి రోజుల్లో వచ్చే సంవత్సరం మార్చి నుంచి మీకు ఎవరైనా సరే కాల్ చేస్తే వాళ్ళ నేమ్ డిస్ప్లే అవుతుంది మీ ఫోన్ మీద. ఇప్పుడు మనకి ఫోన్ చేస్తే కనుక వాళ్ళ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో నెంబర్తో పాటు వాళ్ళ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఏ పేరుతో అయితే సిమ్ రిజిస్టర్ అయిందో ఆ సిమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ పేరు ఖచ్చితంగా డిస్ప్లే అయ్యేలాగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఫోన్ ప్రొవైడర్స్ ఎవరైతే ప్రొవైడర్స్ ఉన్నారో టెలి ప్రొవైడర్స్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం. కాబట్టి ఇక నుంచి అన్నోన్ ఫోన్స్ రావడానికి అవకాశం ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ అది మనకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. సో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఇప్పుడు అన్నోన్ ఫోన్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్కి పాల్పడేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేరే కంట్రీస్కి సంబంధించినటువంటి పేర్లతోటి కాల్ చేస్తూ ఉన్నారు. కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మీకు వీడియో కాల్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఫోన్ నెంబర్ కనుక ఉంటే కనుక రిజిస్టర్ అయినటువంటి వాళ్ళ పేరు ఏ పేరుతో అయితే సిమ్ని రిజిస్టర్ చేసుకుంటారో అదే పేరు డిస్ప్లే అవుతుంది. సో వాళ్ళ అవతలకు కూడా తెలిసిపోతుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు ఏంటనేది. ఇంత ట్రాన్స్పరెన్సీగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి కారణం ఏంటి అని అంటే మోసాలను తగ్గించడం. అలాగే అనేక మంది ఫోన్లు చేసి విసిగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆకతాయిల్ని కట్టడి చేయటం, జులాయిల్ని కట్టడి చేయటం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ స్క్రూటినీ చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు అబ్జర్వ్ చేస్తుంది. దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు అనేటువంటి విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తుంది. అలాగే ఇప్పుడు టెలి ప్రొవైడర్స్కి ఆదేశాలు జారీ చేసింది. సో రాబోయేటువంటి రోజుల్లో మీరు వచ్చే కొత్త ఏడాది మార్చి నుంచి ఖచ్చితంగా మీ ఫోన్లకి ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ పేర్లు వస్తుంది. ఒకవేళ మీరు మాకు అవసరం లేదు అని అంటే వాటిని ఆపేసేటువంటి ఆప్షన్ కూడా ఇస్తున్నారు. దానికి మొబైల్లో ఇస్తున్నారు. అలాగే టెలిఫోన్ ప్రొవైడర్స్లో కూడా ఇస్తున్నారు. సపోజ్ మాకు ఎవరి ఫోన్లో అయినా వచ్చినా పర్లేదు, మాకు వాళ్ళ పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే ఆ ఆప్షన్ని మీరు మ్యూట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మాకు కావాలనుకున్నప్పుడు దాన్ని మ్యూట్ చేసుకోకుండా పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చాలా ఫోన్స్లో ఇప్పుడు మనకు ఐఫోన్లో లేదు కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీకు ట్రూ కాలర్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఎవరు ఫోన్ చేసేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాకపోతే అది ట్రాన్స్పరెన్సీ ఉండదు. నేను ఇందానే చెప్పాను, అది ఎవరు 10 మంది ఏ పేరు ఫీడ్ చేసుకుంటే అదే పేరు. ఎల్లయ్యని ఫీడ్ చేసుకుంటే ఎల్లయ్య, పుల్లయ్యని ఫీడ్ చేసుకుంటే పుల్లయ్య, అదే పేరు వస్తుంది. అంతే తప్ప మీకు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ సిమ్ ఎవరి పేరుతో అయిందో అది రాదు. కానీ అది వచ్చేలాగా ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సో నా దగ్గర ఫోన్ లేదు, నేను ఫోన్ వాడను అని చెప్పడానికి లేదు. ఎవరు ఫోన్ వాడినా వాళ్ళ ఫోన్ వస్తుంది. ఇక్కడ చూడండి, తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ చేస్తే అది ఎవరిదో తెలుసుకోవడానికి ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్లపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏంటి, థర్డ్ పార్టీ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆండ్రాయిడ్ కొన్నా లేదంటే ఐఫోన్ కొన్నా. ఐఫోన్లో అయితే నాకు తెలిసినంత వరకు ట్రూ కాలర్ సపోర్ట్ చేయదు, రాదు కూడా ఐఫోన్లో. బట్ ఆండ్రాయిడ్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ట్రూ కాలర్ యాప్, ఆ యాప్ ద్వారా మీరు ఎవరు ఫోన్ చేశారో ఏంటి అనేది ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అలాగే ఆటోమేటిక్ రికార్డింగ్ కూడా ఉంటుంది ఆప్షన్, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో. బట్ ఐఫోన్లో మరి సపరేట్గా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్ కాల్ రికార్డర్ పెట్టుకోవాలి. అంటే థర్డ్ పార్టీ మీద ఆధారపడాలి. అలా కాకుండా టెలికాం ప్రొవైడరే మనకి అలాంటి ఫెసిలిటీని కలిగిస్తే అది జెన్యూన్గా ఉంటుంది, నమ్మశక్యంగా కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది.
ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ మీద ఆధారపడకుండా కాల్ చేస్తే వ్యక్తి పేరును నేరుగా ఫోన్ డిస్ప్లే పైన ప్రదర్శించే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ సిఎన్ఏఏపి అని అంటారు. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయి. సిమ్ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డులోని పేరునే ఇన్కమింగ్ కాల్స్ సమయంలో చూపించనున్నారు. అది వెసులుబాటు. దేశవ్యాప్తంగా 2026 మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పెరిగిపోతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు, ఫేక్ కాల్స్ను అరికట్టే లక్ష్యంతో టెలికాం విభాగం ఈ సిఎన్ఏపి అంటే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ విధానాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా తాజాగా ఆమోదం తెలిపింది. సో ట్రాయ్ కూడా ఆమోదం తెలిపిందంటే ఇది అమల్లోకి రాబోతుంది త్వరలో. ఫోన్ కనెక్షన్ తీసుకునేటప్పుడు వినియోగదారుడు సమర్పించిన గుర్తింపు కార్డులోని పేరును కాల్స్ సమయంలో ప్రదర్శించేందుకు అంగీకరించింది. అయితే వినియోగదారులకు తమ పేరును ఇతరులకు కనిపించకుండా ఉంచుకునే వెసులుబాటు కూడా కల్పించున్నారు. సపోజ్ నా పేరు నాకు ఇతరులకు కనిపించకూడదు అని చెప్పి అనుకున్నాం అనుకో, ఆప్షన్ కూడా ఉంది. కనిపించకుండా పెంచుకునేటువంటి ఆప్షన్ కూడా వెసులుబాటును కూడా కల్పించారు. తమ పేరు డిస్ప్లే కాకూడదని భావిస్తే ఆ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. మరోవైపు ఈ ఫీచర్ను 2G, 3G నెట్వర్క్లలో అమలు చేయడం సాంకేతికంగా సవాల్తో కూడుకున్నదని ట్రాయ్ అభిప్రాయపడ్డాయి. అంటే 2G, 3G వీటిలో ఇది సాధ్యం కాదు అనుకున్నారు. ఇప్పుడు మనం 5Gలో ఉన్నాం. సో 4G కానీ 5G కానీ అయితే ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. అండ్ ఇది స్మార్ట్ ఫోన్లు కాకుండా ఉంటే 2G, 3Gలో నెట్వర్క్లో అయితే ఇది సాధ్యం కాదు అని అంటున్నారు. సో అందువల్ల ప్రస్తుతం 4G ఆపై నెట్వర్క్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ని హర్యానా సర్కిల్లో రిలయన్స్ జియో, వోడాఫోన్, ఐడియా సంస్థలు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. త్వరలోనే అన్ని టెలికాం కంపెనీలు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటుంది. 2026 మార్చి 31 నాటికి ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త విధానంతో ఫేక్ కాల్స్ బెడత తగ్గడమే కాకుండా వినియోగదారులకు భద్రత పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ న్యూస్. ఎందుకంటే ఖచ్చితంగా టెక్నాలజీని మనం ఉపయోగించాలి రాబోయే రోజుల్లో. దాని మీద అవగాహన కూడా పెంచుకోవాలి. లేదంటే మనం ఇప్పుడున్నటువంటి కాలంతో కలిసి నడిచేటువంటి పరిస్థితి ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి, కనీసం దాన్ని వాడడం ఎలా నేర్చుకోవాలి. దాన్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, వినూత్నంగా తయారు చేయాలి. మనం కూడా రీసెర్చ్ ఇంజనీర్స్ కావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనేది అవగాహన పెంచుకునే కనీస బాధ్యత మన మీద కూడా ఉంది. ఎందుకంటే అది పెంచుకోకపోతే కనుక ఇప్పుడున్నటువంటి సమాజంతో మనం నడవలేము. అందుకే ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీని ఎప్పటికప్పుడు నాకు అనిపించినటువంటి న్యూస్ని మీకు అందిస్తున్నాను. మరి ఈ న్యూస్ ఉన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.